హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం డేమన్ స్లేయర్ సిరీస్ అయితే కంటిన్యూ చేద్దాము. సో ప్రీవియస్ వీడియోస్ ఎవరైనా చూడకపోయింటే ఒకసారి అవి చెక్అవుట్ చేసి వచ్చేసేయండి. మీకు కంటిన్యూషన్ గా చూడడానికి అయితే బాగుంటుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. అండ్ మనకి ప్రీవియస్ చాప్టర్ ఎక్కడైతే ఎండ్ అయిందో ఈ చాప్టర్ కూడా మనకి అక్కడే స్టార్ట్ అవుతుంది. బట్ ఇక్కడ ఏంటంటే గెంజా మిచ్చిరుకి అయితే హ్యాండ్ పట్టుకోవడానికి కూడా స్ట్రెంత్ లేకపోయిందని చెప్పి ఆ హ్యాండ్ ని కటానాని కలిపి అయితే తాడు ఒకటి కట్టేస్తాడు. ఒక క్లాత్ మొత్తం తీసుకొని హ్యాండ్ మొత్తానికి చుట్టేసి కటానాకి హ్యాండ్ కి అయితే కలిపి కట్టేస్తాడు అనమాట. అండ్ కట్టేసిన తర్వాత సీన్ అయితే మనకి మెయిన్ బ్యాటిల్ లోకి అయితే వెళ్తుంది. అండ్ అక్కడ సనామి ఫింగర్స్ అయితే కట్ అయిపోతాయి అనమాట. కట్ అయిపోయేసరికి ఏం అర్థం కాదు సనామికి. ఏంటి నేను అసలు ఆ అటాక్ ని కనీసం నేను ప్రిడిక్ట్ చేయలేకపోయాను. గియోమి అతని చైన్స్ తో ట్రాజెక్టరీ మార్చకపోయి ఉంటే నా హ్యాండ్స్ మొత్తం అయితే కట్ అయిపోయాయి అక్కడికక్కడే. అసలు నేను ఇక్కడ బ్యాటిల్లో హెల్ప్ కన్నా చాలా బర్డెన్ గానే ఉన్నట్టున్నానని చెప్పి సనామి అయితే అనుకుంటూ ఉంటాడు మనసులో. అండ్ అక్కడ కుక్షిబో అయితే అసలు తగ్గకుండా కంటిన్యూస్ గా వాళ్ళ మీదకి అటాక్స్ అయితే చేస్తూనే ఉంటాడు. అండ్ ఇక్కడ మనకి క్రోస్ చూస్తూ ఆ బ్యాటిల్ అయితే అబ్జర్వ్ చేస్తూ ఉంటాయి కదా. అండ్ ఆ బ్యాటిల్ అంతా చూస్తూ కిరియా సమయాన్ని అయితే అడుగుతారు వెనక మెంబర్స్. మనం వాళ్ళకి బ్యాకప్ అయితే పంపిద్దామా, ఎందుకంటే కియో అండ్ టాంజిరో అయితే ఆ దారిలోనే ఉన్నారు. సో వాళ్ళని పంపిస్తే మనకి అప్పర్ మూన్ 1 ని చంపడానికి ఈజీ అవుతుందని చెప్పి అయితే అడుగుతారు. కిరియాసామా అయితే దాన్ని కంప్లీట్ గా అపోజ్ చేసి అవసరం లేదు, టాంజిరోని అండ్ గియుని అయితే మనం ముజాన్ వైపే వెళ్ళనివ్వాలి. అండ్ అప్పర్ మూన్ 1 ని గియోమి, సనామి, మిచిరో అండ్ గెన్యా వీళ్ళు నలుగురు చాలు, కన్ఫర్మ్ గా అప్పర్ మూన్ 1 అయితే వీళ్ళు డిఫీట్ చేయగలరు అని చెప్పి చాలా కాన్ఫిడెంట్ గా అయితే చెప్తుంది. అండ్ అక్కడ నుంచి మనకి మళ్ళీ బ్యాటిల్ ఫీల్డ్ లోకి అయితే సీన్ షిఫ్ట్ అవుతుంది. అక్కడ కంప్లీట్ గా డామినేట్ చేసేస్తూ ఉంటాడు మన కొకుషిబా అయితే. అండ్ వాళ్ళకి కనీసం బ్రీతింగ్ టైం కూడా ఇవ్వడు, అంత ఫాస్ట్ గా కంటిన్యూ గా అయితే వాళ్ళ మీదకి అటాక్స్ చేస్తూనే ఉంటాడు. అండ్ వీళ్ళు తిరిగి కుకుషిబోని అటాక్ చేయడం పక్కన పెట్టండి, ఫస్ట్ కుక్షిబో చేసిన అటాక్స్ ని వీళ్ళు డాజ్ చేయడానికే చాలా కష్టపడిపోతూ ఉంటారు. అండ్ వాళ్ళిద్దరూ బ్రెయిన్ లో అయితే ఆలోచిస్తూ ఉంటారు. కుక్షిబో చేసే అటాక్స్ రేంజ్ అయితే కంప్లీట్ గా ఇప్పుడు మారిపోయింది. అండ్ చాలా పెద్ద లాంగ్ అటాక్స్ అయితే వేస్తున్నాడు, కనీసం తన దరిదాపుల్లో కూడా మనల్ని ఎవ్వరిని రానివ్వట్లేదు. అండ్ అంతేకాకుండా తన అటాక్ రేంజ్ తో పాటు అటాక్ ఫోర్స్ కూడా అయితే చాలా పెరిగిపోయింది అని చెప్పి అంటారు. వాళ్ళిద్దరైతే డాజ్ చేస్తూ ఉంటారు. అండ్ దాంతో పాటు వీళ్ళు అనుకుంటారు తన అటాక్సే కాదు తన స్పీడ్ కూడా చాలా ఇంక్రీజ్ అయింది, అసలు ఎక్కడి నుంచి వచ్చాడు ఇంత పెద్ద మాన్స్టర్ అని చెప్పి వాళ్ళిద్దరైతే ఫీల్ అవుతూ ఉంటారు. అండ్ వీళ్ళు ఇట్లా ఆలోచిస్తూ ఉండగానే కుకుషిబో మాత్రం ఎక్కడ తగ్గకుండా అటాక్స్ అయితే చేస్తూనే ఉంటాడు, మూన్ బ్రీతింగ్ లో చాలా ఫార్మ్స్ యూస్ చేస్తూ. అండ్ తర్వాత చేసిన అటాక్ అయితే సనామి బ్యాక్ అయితే కట్ అవుతుంది. అండ్ ఆ అటాక్ అయిన వెంటనే గియోమి అయితే సనామి మీదకి హెల్ప్ చేయడానికి అయితే వద్దాం అనుకుంటాడు. బట్ సనామి గట్టిగా అరుస్తాడు, నా గురించి పట్టించుకోకుండా మీరు అటాక్ చేయండి అని చెప్పి. బట్ అదే టైంలో కుకుషిబో అయితే ఇంకో అటాక్ ని డైరెక్ట్ సనామి మీదకి అయితే వేస్తాడు. అండ్ ఆ సనామి దాన్ని చూసి అట్లాగే షాక్ అయిపోయి ఉండిపోతాడు. బట్ అదే కరెక్ట్ టైంలో మనకి మిచిరో వచ్చి సనామిని లాక్కొని పిక్కకైతే ఎగిరిపోతాడు. అట్లా ఎగిరి మీరు మీ 2 హ్యాండ్స్ తో కత్తినైతే ఇంకా పట్టుకోగలరు కదా, సో మీరు అప్పుడే చచ్చిపోవడానికి వీల్లేదని చెప్పి సనామితో అయితే అంటాడు మిచిరో. అండ్ ఈ బ్యాటిల్ అంతా పక్క నుంచి గెన్యా అయితే చూస్తూ ఉంటాడు. అండ్ అట్లా చూస్తూ పానిక్ అయిపోతాడు అనమాట కంప్లీట్ గా. నేనేమైనా యూస్ఫుల్ గా ఉన్నానా ఇక్కడ, అసలు నేను హెల్ప్ చేయగలనా, ఒకవేళ నేను హెల్ప్ చేయడానికి ట్రై చేస్తే మళ్ళీ నన్ను కనిపెట్టేసి నన్ను మళ్ళీ 2 ముక్కలుగా చేసేస్తాడేమో కుకుషిబా అని చెప్పి తనలో తానైతే భయపడిపోతూ యాంగ్జైటీగా ఫీల్ అయిపోతూ కనీసం కదలలేని స్టేట్ కి అయితే వెళ్ళిపోతాడు గెన్యా. అండ్ ఒకవేళ నేను కదిలి వెళ్ళినా గానీ అక్కడ హెల్ప్ చేయకుండా వాళ్ళందరికీ ఒక బర్డెన్ లా మారితే ఏమైపోతుంది, ఇప్పుడు ఫైట్ చేసే వాళ్ళు కూడా కనీసం ఫైట్ చేయలేరు నేను ఉండడం వల్ల అని చెప్పి. అండ్ అప్పుడు టాంజిరో చెప్పిన మాటలైతే గుర్తొస్తూ ఉంటాయి, నువ్వు వీక్ గా ఉన్నావు అని చెప్పి ఎప్పుడు బాధపడబాక, ఎందుకంటే నీ ముందు స్ట్రాంగెస్ట్ ఎనిమీస్ నిన్ను వీక్ గా చూసారంటే వాళ్ళు నిన్ను కంప్లీట్ గా ఇగ్నోర్ చేస్తారు. నువ్వు దాన్నే ఛాన్స్ గా తీసుకొని వాళ్ళు ఊహించినంత స్ట్రాంగ్ అటాక్ వేసావంటే కంప్లీట్ గా వాళ్ళు దాన్ని ఇగ్నోర్ చేస్తారు, కాబట్టి ఆ అటాక్ ని డాజ్ చేయడానికి కూడా ట్రై చేయరు. బట్ అదే టైంలో ఆ అటాక్ వాళ్ళని హిట్ అయినప్పుడు తెలుస్తుంది నువ్వు ఎంత స్ట్రాంగ్ గా చేంజ్ అయ్యావు, ఎంత మంచిగా ఎవల్యూషన్ అయ్యావు అని చెప్పి. సో నువ్వు ఎప్పుడు వీక్ గా ఉన్నందుకు బాధపడకు, దాన్ని ఒక ఆపర్చునిటీగా తీసుకో అని చెప్పి టాంజిరో చెప్పిన మాటలైతే గెన్యా గుర్తు తెచ్చుకుంటాడు. గుర్తు తెచ్చుకొని తను పక్కన పెట్టుకున్న కుకుషిబో కటానానైతే తీసుకొని కంప్లీట్ గా తినేస్తాడు. అండ్ అక్కడ నుంచి మనకి సీన్ షిఫ్ట్ అయ్యి మళ్ళీ గియోమి దగ్గరికి అయితే వెళ్తుంది. గియోమి ఒక అటాక్ చేద్దాం అని చెప్పి రాక్ బ్రీతింగ్ 5th ఫార్మ్ అనే లోపే మళ్ళీ కుకుషిబో దాన్ని
అటాక్ కనీసం ఫినిష్ కూడా చేయనివ్వకుండా మీదకైతే అటాక్స్ చేస్తూనే ఉంటాడు. అండ్ ఈసారి మూన్ బ్రీతింగ్ 17th ఫామ్ అంటాడు. దాన్ని చూసైతే గియోమి కంప్లీట్ గా బెత్తరపోతాడు. అసలు ఈ మూన్ బ్రీతింగ్ లో ఎన్ని అటాక్స్ ఉన్నాయి, నువ్వు ఎన్ని ఫార్మ్స్ ని క్రియేట్ చేసావు దీనిలో అని చెప్పి గియోమి అయితే షాక్ అయిపోతాడు. అండ్ అట్లా షాక్ అయిపోయి అసలు మేము అటాక్ చేస్తున్నప్పుడు దాన్ని కరెక్ట్ గా ఎట్లా ప్రిడిక్ట్ చేయగలుగుతున్నాడు తిను. హ్యూమన్స్ చేసే ప్రతిదీ డేమన్స్ చేయగలరు అండ్ డేమన్స్ చేసే ప్రతిదీ హ్యూమన్స్ చేయగలరు. సో దానికి దీనికి డిఫరెన్స్ ఏముందంటే హ్యూమన్స్ డేమన్స్ లాగా రీజనరేట్ అవ్వలేరు. అదే డేమన్స్ సైడ్ వచ్చేసరికి డేమన్స్ హ్యూమన్స్ లాగా మార్నింగ్ టైం అయితే బయట తిరగలేరు. సో వాళ్ళిద్దరికి కొన్ని డిసడ్వాంటేజెస్ కాకుండా మిగతా అంతా అయితే వాళ్ళు ఈక్వల్ గానే ఉంటారు. ఎందుకంటే హ్యూమన్స్ బ్రీతింగ్ స్టైల్స్ యూజ్ చేసి డేమన్స్ ఎంత స్ట్రాంగ్ అయితే కన్వర్ట్ అవ్వగలరు. బట్ నేను ఇక్కడ ఏం ల్యాక్ అవుతున్నానని చెప్పి గియోమి అయితే కంప్లీట్ గా ఆలోచిస్తూ ఆ అటాక్స్ అన్నిటిని అయితే డిఫెండ్ చేస్తూ డాజ్ చేస్తూ ఉంటాడనమాట. అండ్ అట్లా డీప్ గా ఆలోచిస్తూ ఉండి ఒక్కసారిగా ట్యాప్ అవుతాడు. ఎందుకంటే ఒక్కసారిగా మనకి కుకుషిబో యొక్క బాడీలో ఉన్న ఆర్గాన్స్, తన మజిల్స్, తన నర్వస్ సిస్టమ్ అంతా అయితే గియోమికి ఒక్కసారిగా స్నాప్ అయ్యి కళ్ళలో అయితే కనిపిస్తుంది. ఒక్క నిమిషం గియోమి ఏం అర్థం కాదు, ఇదేంటి నాకేమవుతుంది, నేను ప్రతి దాన్ని క్లియర్ గా చూడగలుగుతున్నాను, అదంతా నాకు ఒక ఇమేజ్ లాగా కనిపిస్తుంది అని చెప్పి గియోమి అయితే అంటాడు. అండ్ అని కుకుషిబో చేసిన అటాక్ ని కంప్లీట్ గా అయితే డాజ్ చేసేస్తాడు. అండ్ అట్లా జరిగిన తర్వాత మిచిరో అయితే ఆలోచిస్తూ ఉంటాడు, నాకు ఒక హ్యాండ్ అంతా కట్ అయిపోయింది, బ్లీడింగ్ కూడా ఇంకా కంప్లీట్ గా ఆగలేదు, నేను ఎప్పుడు పడిపోతానో నాకే తెలీదు. సో వీలైనంత తొందరగా అటాక్ రేంజ్ లోకి అయితే వెళ్ళి కుకుషిబోని అయితే డ్యామేజ్ చేయాలి. ఆ చిన్న టైం ఇస్తే చాలు సనామిసాన్ అండ్ గియోమిసాన్ అయితే కుకుషిబోని డిఫీట్ చేయడానికి ఛాన్స్ అవుతుంది. సో ఇంకా లేట్ చేయకుండా కంప్లీట్ గా తన మీదకైతే అటాక్ చేయాలని చెప్పి మిచిరో అయితే అనుకుంటాడు. అండ్ అదే టైంలో గియోమి అయితే ఒక ప్లాన్ చేసి ముగ్గురు ఒకేసారి అటాక్ చేద్దామని గట్టిగా అయితే అరుస్తాడు. అండ్ అరిచిన వెంటనే వాళ్ళు ముగ్గురు అయితే ఒకే సింక్రనైజ్డ్ అటాక్ గా ఒకేసారి కుకుషిబో మీదకైతే వెళ్తారు. అండ్ దాన్ని కుకుషిబో అయితే సింపుల్ గా కనిపెట్టేసి, ఓకే మీకు ఇప్పుడున్న బెస్ట్ ప్లాన్ ముగ్గురు ఒకేసారి నా మీదకి అటాక్ చేయడం కదా, సో మంచి ప్లాన్ వేశారు, కానీ అది నా దగ్గర వర్కౌట్ అవ్వదు, ఎందుకంటే నేను ఆ ప్లాన్ ని నాకు అనుకూలంగా మార్చుకొని ముగ్గురిని ఒకేసారి చంపేస్తా అని చెప్పి అంటాడు. అండ్ దాన్నే ఛాన్స్ గా తీసుకొని కుకుషిబో అయితే ముగ్గురు మీదకి కలిపి ఒక పెద్ద అటాక్ ని అయితే చేస్తాడు. అండ్ ఆ అటాక్ ని మిచిరో అయితే ఆ పుష్ చేసుకుంటూ అటాక్ రేంజ్ లోకి అయితే వెళ్దాం అని చెప్పి ఆ అటాక్స్ మధ్యలో నుంచి అయితే తీసుకెళ్తూ వెళ్తుంటాడు. అండ్ అట్లాగే సనామి కూడా ఆ అటాక్స్ ఓవర్లాప్ అయ్యే ప్లేస్ లో అయితే నుంచొని జంప్ చేసుకుంటూ ఆ లోపలికి వెళ్ళడానికి ట్రై చేస్తాడు. అండ్ కరెక్ట్ గా అదే టైంలో కుకుషిబో కటానా ట్రాజెక్టరీ అయితే మార్చేస్తూ గియోమి అయితే ఒక అటాక్ చేస్తాడు. ఆ అటాక్ తన చైన్ తోనో తన యాక్స్ తోనో కాదు, ఒక చిన్న మెటల్ బాల్ తో అయితే చేస్తాడు. అండ్ ఆ మెటల్ బాల్ వచ్చి కుకుషిబో హ్యాండ్ కి అయితే తగిలి కటానాని పక్కకైతే తిప్పేస్తుంది. అండ్ ఆ స్ప్లిట్ సెకండ్ ని యూజ్ చేసుకొని మన సనామి అయితే ఒక అటాక్ అయితే చేస్తాడు. అండ్ చేసిన వెంటనే ఇంకో సైడ్ నుంచి గియోమి తన హ్యాండ్ అయితే రిప్ చేసేస్తాడు. అండ్ కరెక్ట్ గా అదే టైం చూసుకొని మిచిరో డైరెక్ట్ గా తన హార్ట్ లోపల నుంచి అయితే కటానాని దింపేస్తాడు. అండ్ దింపేసి ఈసారి నిన్ను వదిలేదో లేదని చెప్పి మిచిరో అయితే అంటాడు. అండ్ ఒక్కసారిగా కుకుషిబోకి అయితే ఏం అర్థం కాదు, ఏంటి వీళ్ళు ముగ్గురు అంత సింక్రనైజ్డ్ గా నన్ను అటాక్ చేసి నా దగ్గరికి అయితే వచ్చేసారు, నా అటాక్ రేంజ్ కూడా దాటుకొని అసలు ఏం చేస్తున్నారు, సేమ్ నేను చూసినట్టే వీళ్ళు కూడా వరల్డ్ ని చూస్తున్నారు ఏంటని చెప్పి ఒక్క నిమిషం అయితే షాక్ అయిపోతాడు. అండ్ గియోమి అయితే కంప్లీట్ గా తన బ్లడ్ ఫ్లో ని అండ్ తన ప్రతి ఆర్గాన్ ని అయితే మజిల్ ని అయితే మ్యానిపులేట్ చేసుకొని నాకు తెలియకుండా అయితే అటాక్ చేస్తున్నాడు. సో నేను అందుకే ఇందాక ఆ బాల్ ని కూడా కనిపెట్టలేకపోయాను. సో వీళ్ళకి నేను వరల్డ్ మొత్తాన్ని ఎట్లా చూస్తున్నానో అర్థమైపోయిందా ఏంటని చెప్పి కుకుషిబో అయితే ఆలోచిస్తూ ఉంటాడు. అండ్ కరెక్ట్ గా అదే టైంలో గియోమి అండ్ సనామి ఇద్దరు అయితే అటాక్ చేయడానికి ట్రై చేస్తారు. అండ్ వాళ్ళిద్దరి మీదకి అయితే మళ్ళీ కుకుషిబో కటానా లేపి వేసేద్దామని చెప్పి అయితే చూస్తాడు. బట్ కరెక్ట్ గా సేమ్ టైంలో గెన్యా అయితే తన గన్నుని తీసి కుకుషిబో మీదకి అయితే కాలుస్తాడు. అండ్ ఆ గన్ మొత్తం ఆర్గానిక్ గన్ లాగా అయితే ఉంటుంది. ఆ ఆర్గానిక్ గన్ కూడా కుకుషిబో కటానా యొక్క ఐస్ ఉంటాయి కదా, సేమ్ ఆ ఐస్ తో అయితే ఫామ్ అయి ఉంటుంది. అండ్ గెన్యా తన డేమన్ ఫామ్ లోకి వెళ్ళి ఆ గన్ యూస్ చేసి కుకుషిబో మీదకైతే ఫైర్ చేస్తాడు. అండ్ కుకుషిబో వాటిలో కొన్నిటిని అయితే డాజ్ చేయడానికి సింపుల్ గా ఒక స్లైస్ అయితే చేయడానికి ట్రై చేస్తాడు. బట్ ఆ బుల్లెట్స్ అన్ని అయితే మల్టిపుల్ గా వచ్చి కుకుషిబో బాడీ లోపలికి అయితే తగులుతాయి. అండ్ అట్లా తగిలిన వెంటనే కుకుషిబో చూస్తాడు, గెన్యాని చూసి
ఓకే. ఇందాక నా కటానాలో నుంచి ఇరిగిపోయిన ముక్కని కన్జ్యూమ్ చేసి నువ్వు నా పవర్స్ నైతే యూజ్ చేయగలుగుతున్నావు అని చెప్పి అంటాడు. అన్న తర్వాత వెంటనే ఆ బ్లడ్ డెమన్ ఆర్ట్ అయితే యాక్టివేట్ అయ్యి తన బాడీలో దిగిన బుల్లెట్స్ లోపల నుంచి అయితే ట్రీస్ అయితే ఫార్మ్ అవుతాయి. అవన్నీ కంప్లీట్‌గా తనని చుట్టేసి అస్సలు కదలకుండా ఫ్రీజ్ అయిపోయేలా చేస్తాయి. అండ్ ఆ అటాక్‌లో మిచిరో గూడా అయితే చిక్కుకుపోయి అదే ప్లేస్‌లో అయితే ఉండిపోతాడు. అండ్ కరెక్ట్‌గా దీన్నైతే ఛాన్స్‌గా తీసుకొని గియోమి అండ్ సనామి అయితే అటాక్ చేయడానికైతే మీదకెళ్ళిపోతారు. అండ్ ఇదంతా చూసి కుకుషిబో అయితే ఆలోచించుకుంటూ ఉంటాడనమాట. అసలు ఏంటి ఇదంతా? ఇదంతా నాకు చాలా నాస్టాల్జిక్‌గా ఉంది. నన్ను కదలనివ్వకుండా చేసి నా మీదకి అటాక్ చేస్తున్నారు ఈ డీమన్ స్లేయర్స్. అసలు ఇదేం ఫీలింగ్ అని చెప్పి ఒక్క నిమిషం అయితే ఫ్లాష్ బ్యాక్ లోకైతే వెళ్తాడు. అండ్ కుకుషిబో అయితే డీమన్‌గా మారిపోయిన తర్వాత సీన్ అయితే వస్తుంది. అండ్ అక్కడ తను నార్మల్‌గా నడుచుకుంటూ వెళ్తుంటే తన ముందైతే ఒక ఓల్డ్ మ్యాన్ అయితే కనిపిస్తాడు. అండ్ అక్కడ మనకు కనిపించే మ్యాన్ ఎవరో గాదు. యోరియిచి అన్నమాట. ఈ స్టోరీ అంతా మనకి కుకుషిబో నరేషన్‌లో అయితే తెలుస్తూ ఉంటది. ఎందుకంటే ఇదంతా తన ఫ్లాష్ బ్యాక్‌లో కనిపిస్తూ ఉంటది కాబట్టి. ఒక 300 ఇయర్స్ క్రితం నేను కలిసిన ఒక మెంబర్‌నైతే గుర్తు చేసుకుంటున్నాను. అండ్ తను ఎవరో గాదు నా బ్రదర్ యోరియిచి అనైతే ఆ నరేషన్‌లో అయితే వస్తుంది. అండ్ వచ్చి "నువ్వు మాత్రం ఎందుకు ఇట్లా స్పెషల్‌గా ఉన్నావు? నువ్వెందుకు ఇంత గాడ్ గిఫ్టెడ్‌గా ఉన్నావు? నీకెందుకు ఇట్లా నేచర్ ప్రతి దానిలోనూ హెల్ప్ చేస్తుంది. నువ్వు మార్క్‌ని అవేకెన్ చేసిన తర్వాత గూడా 25 ఇయర్స్‌కి చనిపోకుండా ఇన్ని ఇయర్స్ అయితే ఎట్లా బతికావు? ఇది ఆల్‌మోస్ట్ మనకి 60 ఇయర్స్ అయిపోతుంది. మనిద్దరం విడిపోయి నేను డీమన్‌గా మారి. నువ్వు ఇప్పటికే నాకు తెలిసి 80-85 ఇయర్స్ బతికుంటావు. 85 ఇయర్స్ వచ్చినా గాని మార్క్ అవేకెన్ జేసి నువ్వు ఎట్లా బతికున్నావు? నీకెందుకని నేచర్ అండ్ గాడ్స్ అందరూ ఎట్లా హెల్ప్ జేస్తున్నారని జెప్పి చాలా ఫ్రస్ట్రేటెడ్ అయితే అయిపోతాడు కుకుషిబో. అండ్ అక్కడ చూసి కుకుషిబో అయితే షాక్ అయిపోతాడు. ఎందుకంటే అవతల యొరీచి అయితే ఏడుస్తూ ఉంటాడు. మై ఎల్డర్ బ్రదర్ అని చెప్పి ఏడుస్తూ ఉంటాడు. అండ్ కుకుషిబో ఒక్క నిమిషంగా అట్లా చూస్తూ స్టిల్‌గా ఫ్రీజ్ అయిపోయి అయితే ఉంటాడు. ఎందుకంటే యొరీచిని స్టార్టింగ్ పుట్టినప్పటి నుంచి చూస్తూ ఉన్నాడు కదా! తను ఎప్పుడు అయితే ఎమోషన్స్‌ని బయట చూపించేవాడు గాదు. కనీసం నవ్వేవాడు గాదు, ఏడ్చేవాడు గాదు, కోప్పడేవాడు గాదు. చాలా కామ్‌గా, క్లీన్‌గా, నార్మల్‌గా అయితే ఉండేవాడు. కానీ అట్లాంటి పర్సన్ గూడా ఏడుస్తున్నాడంటే ఏంట్రా? ఏం జరిగిందని చెప్పి కుక్షిబో అయితే షాక్ అయిపోతాడు. బట్ యోరీచి ఎందుకు ఏడ్చాడంటే నువ్వు డీమన్‌గా మారావు. అండ్ డీమన్‌గా మారి నాకెందుకు ఎదురయ్యావు? ఎదురుపడితే కన్ఫర్మ్‌గా చంపకుండా వదలనని చెప్పి ఏడుస్తూ అంత ఓల్డ్ ఏజ్‌లో గూడా తన కటానానైతే తీసి స్టాండ్స్ పెడతాడు. అండ్ ఆ స్టాండ్స్ గూడా పర్ఫెక్ట్‌గా పెడతాడు. అండ్ ఆ స్టాండ్స్ పెట్టి కుకుషిబో కనీసం రియలైజ్ అయ్యే లోపే తన నెక్‌నైతే కట్ చేసేసి అవతల సైడ్‌కైతే వెళ్ళిపోయి నుంచుంటాడు. అండ్ ఆ దెబ్బకి కుకుషిబోకైతే ఏం అర్థం గాదు. ఏంటి ఇప్పుడు నువ్వు కనీసం 80 ఇయర్స్ అయ్యుంటావు. 80 ఇయర్స్ అయ్యి గూడా నీ ఫిజికల్ స్ట్రెంగ్త్‌ని గాని, నీ టెక్నిక్‌లో గాని, నీ స్పీడ్‌లో గాని కనీసం కొంచెం గూడా డిఫరెన్సే లేదు. నేనప్పుడు నీతో ఎట్లా ఫైట్ చేశానో, అప్పుడు నిన్ను ఎట్లా చూసానో, ఇంత ఓల్డ్ ఏజ్ వచ్చిన తర్వాత కూడా నీ టెక్నిక్ గాని, నీ బ్రీతింగ్ స్టైల్ గాని అదే ప్రైమ్‌లో ఉన్నట్టే ఉన్నాయి. నీ ప్రైమ్ వదిలేసి నువ్వు 60 ఇయర్స్ అవుతుంది. అయినా గాని నువ్వు ఇంత పర్ఫెక్ట్‌గా ఎట్లా ఉన్నావు అని చెప్పి ఆలోచించి కంప్లీట్‌గా రేజ్‌గా అయితే అయిపోయి, ఎందుకని నీకు ప్రతిసారి అందరూ ఇట్లా హెల్ప్ జేస్తున్నారు. ఈ నేచర్ నీకెందుకు ఇట్లా హెల్ప్ జేస్తుందని జెప్పి, కంప్లీట్ కోపంలో అయితే రివర్స్ తిరిగి అటాక్ చేయడానికైతే ట్రై జేస్తాడు. బట్ తిరిగి చూసేసరికి నెక్స్ట్ అటాక్ అయితే కుకుషిబో మీదకి రాదు. ఎందుకంటే యోరీయిచి అక్కడే చనిపోతాడు. అట్లా నుంచొని కటానా పట్టుకొని అట్లా స్టిల్‌లో ఉండిపోయి అయితే చనిపోతాడు. అండ్ నువ్విట్లా ఉన్నావు కాబట్టే నాకు ఇంత ఇరిటేషన్ ఒస్తుంది. నువ్వు చనిపోయినప్పుడు గూడా కింద పడిపోవా అని చెప్పి చాలా ఫ్రస్ట్రేటెడ్ అయితే అయిపోతాడు కుకుషిబో. నేను నా లైఫ్ మొత్తాన్ని ఇచ్చేసి ఒక డీమన్‌లా మారి, నా టెక్నిక్‌ని, నా బాడీని ఇంత స్ట్రాంగ్‌గా మార్చుకున్నాను. కానీ నువ్వు కంప్లీట్‌గా నాకు అపోజిట్‌గా ఉన్నావు. హ్యూమన్‌గా 80 ఇయర్స్ లైఫ్ అంతా బతికావు. బతికి ఇప్పుడు చనిపోతూ కూడా నన్ను గెలవనివ్వా అని చెప్పి చాలా ఫ్రస్ట్రేటెడ్ అయితే అయిపోతాడు కుకుషిబో. అండ్ నా ఫ్రస్ట్రేషన్ అంతా గట్టిగా అరుచుకుంటూ ఇప్పుడు ప్రెజెంట్ వరల్డ్‌లోకైతే వచ్చి గట్టిగా అరిచి పెద్ద అటాక్ అయితే చేస్తాడు. కంప్లీట్ బాడీ చుట్టూ నుంచి అయితే అన్ని సైడ్స్‌కి అటాక్ అయితే వస్తుంది. అండ్ వచ్చి వీళ్ళందరిని అయితే కట్ చేసేస్తుంది. మిచిరో అయితే సగానికి కట్ అయిపోతాడు. సనామి అయితే దూరంగా ఎగిరిపోతాడు. అండ్ గియోమి అయితే జస్ట్ మిస్‌తో కట్స్‌నైతే తప్పించుకుంటాడు. అండ్ అదే టైంలో గెన్యా అయితే ఈసారి సగానికి కట్ అయిపోతాడు. అడ్డంగా కాదు, నిలువుగా కట్ అయిపోతాడు ఈసారి. అండ్ కట్ అయిపోయి కుకుషిబోని చూస్తే తన బాడీ లోపల నుంచి ప్రతి దగ్గర నుంచి అయితే కటానాస్ అయితే వచ్చేసుంటాయి. అండ్ అట్లా కుండి ఆ ప్రతి కటానా నుంచి అయితే కుకుషిబో అటాక్ చేయగలడు.
అండ్ అది చూసి వీళ్ళందరూ అయితే షాక్ అయిపోతారు. అండ్ మిచ్చిరో కంప్లీట్ గా దగ్గరగా ఉండడం వల్ల ఆ అటాక్ వల్ల మిచ్చిరో అయితే సగానికి కట్ అయిపోతాడు అడ్డంగా. తన కాళ్ళు అండ్ తన బాడీ అయితే విడివిడిగా అయిపోతాయి. అండ్ మిచ్చిరో అయినా గానీ ఆగకుండా ఆ కత్తినైతే వదలకుండా అట్లాగే ఉంచి పట్టుకుంటాడనమాట. ఎందుకంటే కత్తిని తాడుతో కట్టేసుకున్నారు కదా ఇందాక క్లాత్ పెట్టి. సో ఆ కటానానైతే వదలకుండా గుచ్చేసి అట్లాగే ఉంచుతాడు. అండ్ నిలువుగా సగానికి కట్టయిపోయిన గెంజా అయితే ఆలోచిస్తూ ఉంటాడు. ఇప్పుడు చచ్చిపోయానంటే కన్ఫామ్ గా వాళ్ళిద్దరిని కుకుషిబో చెప్పేస్తాడు. అండ్ నా బ్రదర్ ని చంపేస్తాడు. వాళ్ళందరి కష్టం అయితే వృధా అయిపోతుందని చెప్పి ఆ బ్లింక్ ఆఫ్ డెత్ లో ఉండి కూడా తనైతే హెల్ప్ చేయడానికి అయితే ట్రై చేస్తాడు. అండ్ మిచ్చిరో కూడా తను సగానికి కట్ అయిపోయినా గానీ వదలకుండా కటానానైతే ఇంకా లోపలికి గుచ్చేస్తూ ఉంటాడు. నేను చనిపోయే వరకు నిన్నైతే వదలనని చెప్పి కుకుషిబో లోపలికైతే ఇంకా కటానాను దించుతాడు. అండ్ అట్లా దించేసేసరికి లోపల ఉన్న కటానా అయితే రెడ్ కటానాగా టర్న్ అవుతుంది. అండ్ దాన్ని చూసి కుకుషిబో అయితే షాక్ అయిపోతాడు. ఏంటి రెడ్ బ్లేడా అని చెప్పి. అండ్ ఒక్క నిమిషం తన మీదకైతే అటాక్ చేసి కట్ చేద్దాం అనుకునేసరికి ఈ లోపలే సనామి అయితే వచ్చి తన నెక్ మీద అయితే అటాక్ చేస్తాడు. బట్ ఆ అటాక్ అయితే కంప్లీట్ గా నలిఫై అయిపోతుంది. కనీసం లోపలికి కట్టు కూడా అవ్వదు. అండ్ సేమ్ అదే టైంలో కుకుషిబో అయితే అటాక్ చేయడానికి మళ్ళీ ట్రై చేస్తాడు. బట్ ఈసారి కుకుషిబో అటాక్ చేసే లోపే గెన్యా బ్లడ్ డెమన్ ఆర్ట్ అయితే యాక్టివేట్ చేస్తాడు. అండ్ తను యాక్టివేట్ చేసిన వెంటనే తన షోల్డర్ నుంచి ఒక ట్రీ అయితే వచ్చి తనైతే కట్టుబడేస్తుంది. అండ్ ఆ చిన్న టైంలోనే గియోమి వచ్చి అటాక్ చేసేస్తాడు తన ఐరన్ బాల్ తో కరెక్ట్ గా కుకుషిబో హెడ్ మీదకైతే. బట్ కుకుషిబో కరెక్ట్ గా అది తగిలే టైంలో హెడ్ ని అయితే కిందకు ఉంచేస్తాడు. అండ్ గియోమి అయితే వదలకుండా కుకుషిబో నెక్ మీద అయితే అది తగులుతుంది. అండ్ దానికైతే గట్టిగా అరుస్తాడు. బట్ ఇంకో సైడ్ చైన్ వైపు అయితే యాక్స్ ఉంటుంది కదా, ఆ యాక్స్ కింద నుంచి అయితే పైకి వస్తుంది. అండ్ పైన నుంచి బాల్ కిందకి తన హెడ్ ని తోస్తుంటే బట్ దాన్నంతా అయితే రెసిస్ట్ చేసుకుంటూ కుకుషిబో అయితే అట్లా ఉండేసరికి కరెక్ట్ గా అదే టైంలో అండ్ నా బ్లింక్ ఆఫ్ డెత్ టైంలో అయితే కుకుషిబో ఆలోచిస్తూ ఉంటాడు. ఈ ట్రీ అనేది నా లోపల జనరేట్ అవుతూ గ్రో అవుతూ ఉండడం వల్ల నా బాడీ అయితే ఫుల్ గా కంప్లీట్ గా ఫ్రీగా కదలలేకపోతుంది. అండ్ అంతేకాకుండా ఆ రెడ్ బ్లేడ్ అది కంప్లీట్ గా యొరీచి యొక్క బ్లేడ్ లాగా అయితే ఉంది. అసలు ఏం జరుగుతుంది యొరీచి అని చెప్పి బ్రెయిన్ లో అయితే ఆలోచిస్తూ ఉంటాడు కుక్షిబో. అండ్ అట్లా ఆలోచిస్తూ వాళ్ళ కాన్వర్సేషన్ లోకి అయితే వెళ్తాడు. అండ్ వాళ్ళిద్దరు కాన్వర్సేషన్ లో ఏం జరుగుతుందంటే కుక్షిబో యోరీచిని అయితే అడుగుతాడు. ఇప్పుడు మనం ఎంత కష్టపడి కంప్లీట్ పర్ఫెక్షన్ చేసిన ఈ టెక్నిక్స్ అన్ని ప్రపంచం నుంచి డిసపియర్ అయిపోతాయి. ఎందుకంటే మనం అన్ని రోజులు బతకలేం అని చెప్పి కుకుషిబో అయితే యొరీచికి చెప్తూ ఉంటాడు. బట్ యొరీచి అయితే లేదు అట్లా ఏం జరగదు. ఎందుకంటే మనం ఈ వాస్ట్ హ్యూమానిటీ మొత్తంలో చిన్న ఫ్రాగ్మెంట్స్ మాత్రమే. మన టెక్నిక్స్ ఇవన్నీ కంప్లీట్ గా డిసపియర్ అయిపోవచ్చు. అండ్ వాటిని సర్పాస్ చేసే మెంబర్స్ కూడా ఆల్రెడీ పుట్టి ఉండొచ్చు. వాళ్ళు ఈ మూమెంట్ లో ఒక చిన్న బేబీ అయి ఉండొచ్చు. ఎందుకంటే మనం మాత్రమే ఈ వరల్డ్ మొత్తంలో ఈ టెక్నిక్ యూజ్ చేసే వాళ్ళం కాదు. మనల్ని సర్పాస్ చేసే వాళ్ళు కంప్లీట్ గా ఎవరో ఒకరు ఫ్యూచర్ లో వస్తూనే ఉంటారు. అండ్ వాళ్ళ దగ్గర మనం కంప్లీట్ గా ఓడిపోవాల్సి వస్తుంది. సో నువ్వు దాని గురించి అంత ఆలోచించకుండా కంప్లీట్ జర్నీని అయితే ఎంజాయ్ చేస్తూ లాస్ట్ డెత్ దాకా అయితే పీస్ఫుల్ గా ఉండడమే మంచిదని చెప్పి యోరీచి చెప్పిన మాటలు అయితే కుకుషిబోకి గుర్తొస్తాయి. అండ్ అదంతా గుర్తొచ్చి ఇదే నా టైమా అని చెప్పి కుకుషిబో ఫీల్ అయ్యేసరికి కరెక్ట్ గా అదే టైంలో సనామి అయితే అరుచుకుంటూ కరెక్ట్ గా గియోమి యొక్క ఐరన్ బాల్ మీద అయితే కటానాతో గట్టిగా కొడతాడు. అండ్ వాళ్ళిద్దరు కటానాస్ అండ్ గియోమి యొక్క ఐరన్ బాల్ టచ్ అయిన వెంటనే ఆ రెండు రెడ్ బ్లేడ్స్ కి అయితే మారతాయి. అండ్ దాన్ని చూసి మిచ్చిరో అయితే షాక్ అయిపోతాడు. ఓకే, టూ బ్లేడ్స్ అట్లా కొలైడ్ అయ్యి క్లాష్ అయినప్పుడు ఆ వెపన్స్ రెడ్ బ్లేడ్ గా మారుతున్నాయా, అందుకనే నా బ్లేడ్ లోపల కుకిషిబో యొక్క బ్లేడ్స్ బాడీ లోపల నుంచి వచ్చినాయి కదా, వాటిని కొలైడ్ అయినప్పుడు నా బ్లేడ్ కూడా రెడ్ బ్లేడ్ గా మారింది అని చెప్పి మిచిరు అయితే రియలైజ్ అవుతాడు. ఓకే, నన్ను సర్పాస్ చేసిన జనరేషన్ మీరే అన్నమాట, నన్ను దాటి పైకి క్లైమ్ చేస్తారనమాట అని చెప్పి మనసులో అయితే అనుకుంటాడు. అండ్ కరెక్ట్ గా అదే టైంలో గియోమి యొక్క బాల్ ని సనామి కటానాతో కిందకు తోసాడు కదా, అండ్ అలాగే కింద నుంచి అయితే పైకి గియోమి యొక్క యాక్స్ అయితే స్లైడ్ అవుతుంది. అండ్ కరెక్ట్ గా అదే టైంలో హెడ్ కిందకి తోసి యాక్స్ అయితే నెక్ నుంచి కట్ చేసుకుంటూ పైకి వస్తుంది. కరెక్ట్ గా అదే టైంలో కుకిషిబో హెడ్ అయితే కట్ అయిపోతుంది. అండ్ ముగ్గురు కలిసి కుకుషిబోని అయితే డిఫీట్ చేస్తారు. సారీ, ముగ్గురు కాదు, నలుగురు కలిసి. అండ్ వాళ్ళ నలుగురు అయితే కంప్లీట్ గా వార్నౌట్ అయిపోయి కుకుషిబుని అయితే డిఫీట్ చేస్తారు. అండ్ ఇక్కడతో అయితే మనకి చాప్టర్ నెంబర్ 175 అయితే ఎండ్ అవుతుంది.
అండ్ నెక్స్ట్ చూడాలి కుకుషిబో ఇంకేమైనా ట్రిక్స్ ప్లే చేస్తాడా, లేకపోతే నిజంగానే కుకుషిబో చనిపోయాడా లేదా అన్నది మనకి నెక్స్ట్ చాప్టర్ లో అయితే తెలుస్తుంది. సో ఈ వీడియోకి అయితే ఇంతే. అండ్ ప్రీవియస్ గా ఈ ఛానల్లో వచ్చిన వీడియోస్ ఎవరైనా చూడకపోయింటే ఒకసారి వాటిని చెక్అవుట్ చేసేయండి. అండ్ అంతేకాకుండా వీక్లీ న్యూస్ ఎవరైనా చూడకపోతే అది కూడా చూసేసేయండి. అండ్ సోలో లెవెలింగ్ మూవీ కట్ అయితే నేను అప్లోడ్ చేశాను. సో సోలో లెవెలింగ్ నెక్స్ట్ వచ్చే మూవీ యొక్క స్టోరీ తెలుసుకోవాలనుకుంటే ఆ వీడియోని కూడా ఒకసారి చెక్అవుట్ చేసేయండి. అండ్ మర్చిపోకుండా ఈ వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ పక్కా ఛానల్ కి అయితే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. అరిగాతో.